ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. బట్టతల మీద జుట్టు గ్యారంటీ మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్య బట్టతల. ఒక వయసు తర్వాత బట్టతల వస్తే పర్వాలేదు, వయసులో ఉన్నప్పుడే బట్టతల వస్తే చాలా ఇబ్బంది. బట్టతల నివారించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. అయితే ఫలితం పెద్దగా కనబడదు. దాంతో ఇంకా దిగులు పడిపోయి టెన్షన్ పడటం వలన ఇంకా జుట్టు ఊడిపోయి బట్టతల ఎక్కువ అవుతుంది. బట్టతల అనేది కొంతమందిలో వంశ పారంపర్యంగా వస్తుంది. కొంతమందిలో ఆలోచనలు ఎక్కువయ్యి జుట్టు రాలిపోయి బట్టతల వస్తుంది. బట్టతల రాకుండా నివారించడానికి మరియు జుట్టు పెరగడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. జుట్టు సమస్యలు నివారించడంలో ఉల్లి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలామందికి ఉల్లి వాసన నచ్చక ఇంటి చిట్కాలలో ఉల్లిపాయను వాడటం మానేస్తూ ఉంటారు. అయితే ఈ చిట్కాలను చూశాక బట్టతల ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించడం మొదలు పెడతారు. ఉల్లిపాయలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాసిటిక్ లక్షణాలు ఉండటం వలన తలపై, చర్మంపై ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా శుభ్రంగా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ తల చర్మంపై వాపు, దురద, మంట వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ని తలపై రాసినప్పుడు కేటలాన్ అనే ఎంజైమ్ను ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా, జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయ జుట్టు పాలికల్స్ని పోషణ అందించి జుట్టు రాలకుండా కొత్త జుట్టు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. అసలు ఉల్లిపాయని ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం. ఉల్లిపాయని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని తల మీద, చర్మం మొత్తం కవర్ అయ్యేలా రాయాలి. ఓ గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కానీ తేలికపాటి షాంపూతో కానీ శుభ్రం చేసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉల్లిపాయ పేస్ట్ అప్లై చేసిన తర్వాత కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను ఉపయోగించకూడదు. ఉల్లిపాయ పేస్ట్ లేదా ఉల్లిపాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ మొత్తం జుట్టుకు పెట్టే ముందు అధిక మోతాదులో సల్ఫర్ మీ శరీర తత్వానికి పడుతుందో లేదో ఒక్కసారి పరీక్షించుకుని చూసుకోవాలి. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక ఉల్లిపాయలో తేనె కలిపి ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితం కనబడుతుంది. ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ తేనె, 2 స్పూన్లు ఉల్లిపాయ పేస్ట్ బాగా కలపాలి. తేనె చాలా ఔషధ గుణాలు కలిగి ఉండటం వలన తల మీద, చర్మం మీద సమస్యను పరిష్కారం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పుడు తేనె, ఉల్లిపాయ పేస్ట్ కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట సేపు అలా వదిలేయాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. ఇక ఉల్లిపాయ కలబంద జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు రాలడాన్ని అరకెట్టేందుకు కలబంద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల ఉల్లిపాయ పేస్ట్ తీసుకొని దానిలో 1 స్పూన్ కలబంద పేస్ట్ వేసి బాగా కలపాలి. మనం ఇంట్లో ఉండే కలబంద మొక్క నుంచైనా పేస్ట్ తీసుకోవచ్చు, లేదా మార్కెట్లో అవైలబుల్గా ఉండే జెల్నైనా వాడవచ్చు. ఈ ఉల్లిపాయ కలబంద పేస్ట్ని తల మీద, చర్మం మీద రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట సేపు అలా వదిలేయాలి. అరగంట అయ్యాక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ఫలితం కనపడుతుంది. కలబంద మాడు పొడి బారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. pH విలువలను సమతుల్యం చేస్తుంది. కలబంద పేస్ట్ లేదా జెల్ తల మీద, చర్మం మీద రాసి సున్నితంగా 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఆ తర్వాత 2-3 గంటల పాటు అలానే వదిలేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది. బాదం నూనెను ఆల్మండ్ ఆయిల్ అని కూడా అంటారు. గోరువెచ్చని నూనెతో తలను మర్దన చేయటం వలన వెంట్రుకల కుదుళ్లకు రక్త సరఫరా బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. ఆల్మండ్ ఆయిల్ నూనెతో మర్దన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాల కోసం రాత్రి సమయంలో ఆల్మండ్ ఆయిల్ను గోరువెచ్చగా చేసి తలకు రాసి 2 నిమిషాల పాటు మర్దన చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. బాదం నూనెకు బదులుగా కొబ్బరి నూనె లేదా లవెండర్ నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఇక విటమిన్ ఈ క్యాప్సిల్. విటమిన్ ఈ క్యాప్సిల్ జుట్టు సమస్యలను పరిష్కరించడంలో చాలా బాగా సహాయపడుతుంది. విటమిన్ ఈ శక్తివంతమైన ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి అటువంటి నూనెలు హాని చేసే రాడికల్స్ని తొలగిస్తాయి. మాడుకు రక్త సరఫరా బాగా జరిగేలా చేసి జుట్టు బాగా పెరగడానికి దోహదపడుతుంది. రాత్రి పడుకోబోయే ముందు విటమిన్ ఈ ఆయిల్ని
తలకు పట్టించి ఉదయాన్నే తలంటు స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 తీసుకుని ఆయిల్ని తలకు బాగా పట్టించాలి. అప్పుడు తలకు బాగా పడుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా కొత్త జుట్టు కూడా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఉల్లిపాయ చేసే మాయ. ఉల్లిపాయతో బట్టతల సమస్యను వదిలించుకోవడమే కాకుండా జుట్టు రాలకుండా జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. ఉల్లిపాయ, కలబంద, విటమిన్ ఈ, బాదం నూనె వీటన్నిటిని ఉపయోగించి మీరు ఈ సమస్యల నుంచి బయటపడండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్